హాయ్ అండి. సోయా సాస్ని ఇంట్లోనే ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామా? చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి. ఒకసారి చూస్తే మీరే చేసేస్తారు. ఇది ఫ్రైడ్ రైస్లోకి, నూడిల్స్లోకి వాడుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి ఏమేం కావాలో చూసేయండి. పంచదార 3-4 స్పూన్లు, ఉప్పు, నిమ్మకాయ, టేస్టింగ్ సాల్ట్ కొంచెం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పంచదార ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలి. 3-4 స్పూన్లు పంచదార. గ్యాస్ సిమ్లోనే ఉంచాలండి. తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంతా మాడిపోయిద్ది. సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ఈ పందారంతా కరిగిద్దండి. మొత్తం బ్లాక్గా రావాలి. పందారంతా కడిగి తిప్పుతూనే ఉండాలండి. ఆఫ్ చేస్తే మళ్ళీ గడ్డలు కడతాయి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. చూడండి, మెల్ట్ అవుతుంది పంచదార. ఇలా తిప్పుతూనే ఉండాలి. గ్యాస్ సిమ్లోనే ఉంచాలండి. చూడండి ఎట్లా కరుగుతుందో. ఇట్లా కొంచెం కొంచెం కరిగిద్ది. ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. మధ్యలో ఆఫ్ చేస్తే మొత్తం మాడిపోయిద్దండి, మళ్ళీ ఉండలుగా అయిపోద్ది. ఇట్లా మంచిగా సిమ్లోనే కరగనివ్వాలి పంచదారని మొత్తం. చూడండి ఎట్లా కరుగుతుందో. ఇట్లా తిప్పుతూనే ఉండాలండి. చూడండి కలర్ ఎట్లా మారుతుందో. ఇట్లా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుద్ది గడ్డలుగా. మంచిగా రాదు. చూడండి ఎట్లా మెల్ట్ అయిందో. ఇంకా కలర్ మారాలండి, మంచిగా బ్లాక్గా రావాలి. మొత్తం బ్లాక్ వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి అడుగంటకుండా. చూడండి ఎట్లా మారుతుందో కలర్. చూడండి కలర్ ఎట్లా బ్లాక్ అవుతుందో. ఇట్లా బ్లాక్గా అవ్వాలి మొత్తం. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. పోసి తిప్పుతూనే ఉండాలి వెంటనే, లేకపోతే మొత్తం ఉండలు అయిపోద్ది. చూడండి ఎట్లా అవుతుందో. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి ఎమ్మటెమ్మటే, లేకపోతే ఉండొచ్చేసిద్ది. చూడండి ఎట్లా మరుగుతుందో. ఇట్లా మరగని వాళ్ళు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ కొంచెం, నిమ్మకాయ. నా దగ్గర వెనిగర్ అయిపోయిందండి, అందుకని నిమ్మకాయ తీసుకున్నాను. వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి మళ్ళీ మరగనివ్వండి మంచిగా. ఒకసారి తిప్పుకొని చూడండి ఎట్లా అవుతుందో కలర్. మన వెనిగర్ అయితే తయారైపోతుందండి. ఇంకొక నిమిషం ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. వెనిగర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక దాంట్లో డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. 4 రోజులన్నా పాడవదు ఇది ఇట్లా చేస్తే.
ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.